హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి సింపుల్గా టేస్టీగా బీరకాయ పెసరపప్పు కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ బీరకాయ పెసరపప్పు కర్రీ అనేది ఈ సమ్మర్కి చాలా అంటే చాలా మంచిదండి. అండ్ టేస్టీ కూడా చాలా బాగుంటుంది. ముందుగా అయితే ఒక పావు కేజీ బీరకాయ అయితే తీసుకుని తొక్కంతా కూడా తీసేసి ఈ విధంగా సన్నగా కట్ చేసి వాష్ చేసి పక్కన ఉంచుకోండి. మీడియం సైజు ఉల్లిపాయలు కూడా ఒక 2 ఉల్లిపాయలు కూడా కట్ చేసి తీసుకున్నాను. మీడియం సైజు టమాటాలు కూడా ఒక 2 టమాటాలు కూడా కట్ చేసి అయితే తీసేసుకున్నానండి. ఒక 10 to 15 దాకా పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్లోకి ఒక హాఫ్ కప్పు దాకా పెసరపప్పు అయితే తీసేసుకున్నానండి. ఈ పెసరపప్పుని ఒక 2-3 టైమ్స్ పాటు బాగా నీట్గా వాష్ అయితే చేసి తీసుకున్నానండి. వాష్ చేసి తీసుకున్న పెసరపప్పులకి ములిగేంతగా వాటర్ అయితే వేసేసుకుని ఒక 10 to 15 దాకా పచ్చిమిర్చి కూడా వేసేసుకుని గ్యాస్ పై పెట్టుకొని లో ఫ్లేమ్లో అయితే బాగా ఉడికించండి. పెసరపప్పు అనేది బాగా మరగాలండి. పెసరపప్పు అనేది బాగా ఉడికి ఒక 70% దాకా ఈ విధంగా బాయిల్ అయిపోవాలండి. ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను కూడా వేసేసుకుని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, ఆ టమాటా ముక్కలను కూడా వేసేసుకుని ఈ టమాటా ముక్కలు ఆనియన్ ముక్కలు అంతా కూడా బాగా పెసరపప్పుకు కలిసేట్టుగా బాగా కలుపుకుంటూ ఒక 5 minutes పాటు లో ఫ్లేమ్లో అయితే పెట్టుకుని బాగా ఉడికించాలండి. ఈ విధంగా ఉడికేటప్పటికి ఒక 1/2 టేబుల్ స్పూన్ పాటు పసుపు, ఒక చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు కూడా వేసేసుకుని బాగా మొత్తం కూడా ఈ చింతపండు పసుపు అంతా కూడా బాగా కలిసేట్టుగా ఒక 2 minutes పాటు బాగా కలుపుకుంటూ ఉడికించాలండి. పెసరపప్పు అనేది కాస్త అడుగు అనేది అండుకుంటుందండి. సో లో ఫ్లేమ్లో అయితే పెట్టుకొని ఈ విధంగా కలుపుకుంటూ మూత అయితే పెట్టి ఒక 10 to 15 minutes పాటు లో ఫ్లేమ్లో అయితే ఉడికించండి. చూసారు కదండి, పెసరపప్పు అనేది ఈ విధంగా బాగా మెత్తగా ఆనియన్ టమాటాలు అంతా కూడా బీరకాయ అంతా కూడా బాగా మెత్తగా బాయిల్ అయిపోయిందండి. ఇప్పుడు కూర సెట్టికి అయితే మార్చేసుకుంటున్నానండి. ఈ విధంగా కూర సెట్టిలో ఎన్నేయడం వల్ల పప్పు అనేది బాగా మెత్తగా మెదుగుతుందండి. అండ్ టేస్టీ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ విధంగా పప్పు అంతా కూర వేసేసుకుని మీకు టేస్ట్కి సరిపడంత సాల్ట్ కూడా వేసేసుకుంటున్నానండి. వేసేసుకుని ఇవన్నీ కూడా బాగా మెత్తగా ఎన్నిచ్చేసేయాలండి. పప్పు కూడా ఎంత బాగా మెదిగితే అంత టేస్టీగా ఉంటుంది కాబట్టి పప్పు అంతా కూడా ఈ విధంగా వేసుకుని ఉప్పు పులుసు కారం అంతా కూడా సరిపోయింది ఒకసారి చూసుకుని ఈ విధంగా చూసారు కదండి, బాగా మెత్తగా చేసుకుని అయితే తీసి పక్కన ఉంచుకున్నాను. ఇప్పుడు పప్పు కోసం ప్యాన్ పెట్టి తగినంత ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ అనేది కాస్త ఎక్కువగానే వేసుకోవాలండి. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఒక 2 వెల్లుల్లి రెబ్బలు, ఒక సగం ఆనియన్ అయితే వేసుకొని బాగా ఫ్రై అవనిచ్చి కొంచెం ఇంగువ, ఇంకొక 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసేసుకుని బాగా ఫ్రై చేయండి. ఆనియన్ అంతా కూడా బాగా గోల్డెన్ బ్రౌనిష్ వచ్చేంత వరకు కూడా ఫ్రై అయిన తర్వాత ఈ తిరగమాత అంతా కూడా బాగా పప్పులకి అయితే వేసేసుకుని బాగా మిక్స్ చేసేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసేసుకుని బాగా చల్లారనిచ్చి నెయ్యి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. సో తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేసేయండి. మరి నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. సో తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. బాయ్ బాయ్.